children. Good morning, Nana. How are you? I hope we are all fine. So yesterday we had discussion and a conversation with a big farmer. So big farmer aina so Venkatapura గ్రామంలో so big farmer అయిన విజయ్ కుమార్ గారి గురించి మనము 2 days నుండి డిస్కషన్ చేసుకున్నాం నాన్న. సో ఆయనకి ఎంత భూమి ఉంది, అదే విధంగా అతను వ్యవసాయం, అదే విధంగా అడిషనల్ ఇన్కమ్ ప్రకారం ఆయన ఇంకా అతను ఒక ఫెర్టిలైజర్ షాప్ ఉంది, ఇంకా అతనికి చక్కగా బోర్వెల్స్ ఉన్నాయి, ల్యాండ్ ఉంది, దాని తోడు చక్కగా అతను ఇంకా వ్యవసాయంలో ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి తీసుకుంటారని నిన్న మన క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. సో టుడే వీఆర్ డిస్కషన్ అండ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రంలో సో అగ్రికల్చర్ వ్యవసాయ విధానం ఏ విధంగా ఉందో లెట్స్ సీ. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ సోషల్ టెక్స్ట్ బుక్ నాన్న, పేజీ నెంబర్ 62. ఓకేనా? సో ఓవర్ ద ఇయర్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఏ చేంజ్డ్. సో మనం చూస్తూనే ఉన్నాం నాన్న. సో మనము మన ఇంట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉంటారు కదా, అగ్రికల్చర్ అంటే మన నాన్నగారు చేసే విధానం, మన తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు ఇట్లా జనరేషన్స్ ప్రకారం వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తున్నారో మనకి చెప్తూనే ఉంటారు. అబ్బా మా అప్పుడు ఇలా, మన తాతయ్య వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా మన నాన్న వాళ్ళకి, మా అప్పుడు మేము వ్యవసాయం ఇలా చేసాం, ఇలా ఉండేదని. సో ఈ విధంగా ఏంటంటే అగ్రికల్చర్ విధానం ఏంటంటే ఓవర్గా మన తెలంగాణ రాష్ట్రంలో చేంజ్ అయిందన్నమాట, మారింది. సో ఈవెన్ దో ప్యాడీ సో కంటిన్యూస్ టు బి దనే సో మెయిన్ క్రాప్. మనకి ప్యాడీ అంటే ఏంటంటే వరి, ఇది మనకి ఇది ప్యాడీ అనేది సో ఇది మెయిన్ క్రాప్ అన్నమాట. ఓకేనా? ఇది మెయిన్ క్రాప్, ఇది ముఖ్యమైన పంట అండ్ ఇది కంటిన్యూస్ గా వస్తూనే ఉంది. ఓకేనా? సో అదేవిధంగా మనకి కంటిన్యూస్ గా ఈ ప్యాడీని మనం పండిస్తున్నాం. అదేవిధంగా సో అదర్ ఫుడ్ క్రాప్స్ లైక్, ఇంకా వీటితో పాటు మనము సో అదర్ ఫుడ్ క్రాప్స్ సో లైక్ సమ్ ఇంకొన్ని ఇతర పంటలు కూడా పండిస్తున్నాము. ఓకేనా? సో వాటిలో మనం ఏమేమి పండిస్తున్నామో చూడండి. సో లైక్ ఏ రాగి. ఓకేనా? రాగి అండ్ సో జావర్, సో maize, ragi, jawar, maize. So have a declined and have been so replaced by the cash crops like. So వీటితో పాటు మనకి ఇవి ఏంటంటే మనం ముఖ్యంగా పండించే పంట ఏంటంటే ప్యాడీ మెయిన్ క్రాప్ అండ్ అదర్ ఫుడ్ క్రాప్స్ లైక్ ఇంకొన్ని ఫుడ్ పర్పస్ గా పండించే పంటలు ఏంటంటే రాగి, జావర్, మేజ్. సో అదే విధంగా మనం క్యాష్ క్రాప్స్, ఇంకొన్ని క్యాష్ క్రాప్స్ ఉన్నాయి. మరి ఆ క్యాష్ క్రాప్స్ ఏంటయ్యి? సో లెట్స్ సీ. సో క్యాష్ క్రాప్స్ ఒకసారి చూడమ్మా. కాటన్. ఓకేనా? సో కాటన్ అండ్ షుగర్ క్యాన్, chilies, sugarcane and chilies and groundnut. So groundnut and turmeric. ఓకేనా? సో ఫస్ట్ మనము మన తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ క్రాప్ ఏంటది? ప్యాడీ. తర్వాత అదర్ ఫుడ్ క్రాప్స్ మనము ఫుడ్ పర్పస్ గా పండించే పంటలు ఏంటది? రాగి, జావర్, మేజ్. అండ్ క్యాష్ క్రాప్స్ ఏం పండిస్తున్నాం? కాటన్, షుగర్ క్యాన్, చిల్లీస్, గ్రౌండ్నట్, టర్నిక్ ఎక్సెట్రా మొదలైన పంటల్ని మనము పండిస్తున్నాం అన్నమాట. ఓకే? నెక్స్ట్ చూడమ్మా. Turmeric, chilies and etc. All these crops need so investment in the form of seeds, water, fertilizer, pesticides etc. మరి ఇది ఈ విధంగా మనం ఫార్మ్ ఆఫ్, మరి అన్నిటికి కూడా ఏముండాలి? ఫార్మ్ ఆఫ్. మరి ఏ పంట పండించాలన్నా ముఖ్యంగా సీడ్స్,
గింజలు కానీ విత్తనాలు కానీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటిది, వాటర్ కావాలి. అండ్ ఇంకా మనం ఇంకా వాటర్తో పాటు ఇంకేమి ఉపయోగిస్తాము, సో చూడండి ఫెర్టిలైజర్స్ అండ్ సో ఇంకా వచ్చేసి మనము సో పెస్టిసైడ్స్ ఇవన్నీ పెస్టిసైడ్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. మనము ఒక పంట దానికి సంబంధించిన సీడ్స్ కావాలి అండ్ అదేవిధంగా వాటర్ ఉండాలి అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. సో ఫర్ విచ్ ద ఫార్మర్స్ హ్యావ్ టు టేక్ ఏ లోన్స్. మరి వీటన్నిటికీ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఫార్మర్స్ అంటే రైతులు ఏం తీసుకుంటున్నారమ్మా, సో టేక్ లోన్స్ ఏం తీసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇవన్నిటికి కూడా ఇవన్నీ కూడా కొనాలంటే ఏమి ఉండాలంటే మనీ ఉండాలి. మనీ లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో లోన్లు తీసుకుంటున్నారు. ఏ ఫ్యూ డెకేడ్ ఇయర్స్ అంటే సో కొద్ది డెకేడ్ అంటే దశాబ్దం క్రితం, డెకేడ్స్ అంటే అమ్మా దశాబ్దాల క్రితం, ఓకేనా. సో ఇక్కడ చూడండి డెకేడ్స్ అంటే సో దశాబ్దాల క్రితం నాన్న ఇక్కడ చూడండి మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ డిపెండెంట్ అపాన్ ట్యాంక్స్ అండ్ కెనాల్స్ టు ఇరిగేటెడ్ దేర్ ల్యాండ్స్. అప్పట్లో సో డెకేడ్స్ ఫ్యూ ఇయర్స్ డెకేడ్స్ అంటే అప్పుడు వాళ్ళు సో దేనిపై ఆధారపడే వాళ్ళు, ట్యాంక్స్ అంటే చెరువులు అండ్ అదేవిధంగా వీళ్ళు ఇంకా సో క్యానల్స్, ఓకేనా, చెరువులు అండ్ క్యానల్స్ పై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళ భూమి చెరువులు అండ్ క్యానల్స్ అంటే కాలువలు, చెరువులు వాళ్ళు పండించే పంటని వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి చెరువులు ఉండేవి అండ్ క్యానల్స్ కాలువలు ఉండేవి. సో వాళ్ళు వ్యవసాయం చేయాలంటే వాళ్ళ భూమిని పండించాలంటే వాళ్ళు ఎక్కువగా దానిపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. సో నవ్ మోర్ దాన్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ తెలంగాణ డిపెండ్స్ ఆన్ ఏ బోర్వెల్స్. సో మన తెలంగాణలో ఎక్కువగా ఇప్పుడు సో దేనిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారంటమ్మా, బోర్వెల్స్. ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా ఎక్కువ దేనిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారంటే సో బోర్వెల్స్. ఎక్కడ, సో మన తెలంగాణలో ఎక్కువగా దేనిపై ఆధారపడి వ్యవసాయం చేస్తారంటే in our Telangana people always dependent on so borewells nowadays. Okay, so అదే విధంగా చూడండి borewells and this has resulted in the so చూడండి deflation of a groundwater levels and increased dependent on rainfall. మరి అదే విధంగా మనకి సో చూడండి రెయిన్ఫాల్ అంటే వీళ్ళు ఎక్కువ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాల లోపల నీరు వీళ్ళు బాగా నువ్వు బాగా వాటర్ రావాలన్నా కూడా వర్షాలు బాగా పడాలి. వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి మనకి చక్కగా బోర్వెల్స్ తీసినప్పుడు ఏమైతుందంటే మనం ఎంత డెప్త్గా అడుగులు తవ్వేయాలనుకుంటే అంత డెప్త్గా మనకి వాటర్ పడతాయి, వాటర్ కన్వీనియంట్గా ఉంటాయి. ఆ వాటర్ కన్వీనియంట్గా ఉండాలన్నా వాటర్ సరిగా పడాలన్నా కూడా మనము ఈ వర్షం పైన ఆధారపడాల్సిందే, ఓకేనా. సో అదేవిధంగా మనకి రోజు కూడా సో మనకి ఏంటది వాటర్ ఇంక్రీజ్ పెరగాలన్నా కూడా వాటర్ పెరగాలి అంటే మనకి ముందు వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి వాటర్ లెవెల్ కూడా బోర్వెల్స్ తవ్వించుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. బోర్వెల్స్ తవ్వించుకున్న కూడా వాటర్ మనకి పడతాయి అన్నమాట. సో ఆల్ దిస్ హ్యాస్ మేడ్ ఏ స్మాల్ ఫార్మర్స్ అండ్ సో యూనరబుల్ టు క్రాప్ అండ్ ఫెయిల్యూర్స్. చాలా మంది పంటలు కూడా ఎంతగానో కష్టపడి పండిస్తున్నారు కానీ బట్ ఏమవుతుంది ఆ పంట సరైన వాటర్ లేక సరైన పెట్టుబడి లేక పంటలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఫెయిల్యూర్ అంటే వాళ్ళు అనుకున్న అధిక పెట్టుబడి కన్నా కూడా చాలా కూడా పెట్టిన పెట్టుబడి వాళ్ళు ఎన్నో అనుకున్నా కూడా దానికి తగిన ప్రతిఫలం వాళ్ళకి రావడం లేదన్నమాట. సో చూడండి సో కాన్సిక్వెంట్లీ దే ఆర్ అనేబుల్ టు ద సో రిపే దేర్ లోన్స్. అదేవిధంగా పాపం వాళ్ళు ఏదైతే వ్యవసాయం పర్పస్ తెచ్చుకున్న లోన్స్ ఉన్నాయో పంటలు సరిగా పండడం లేదు, పంటలు పండకపోవడం వల్ల వాళ్ళు తెచ్చుకున్న లోన్ కూడా సరిగా పే చేయలేకపోతున్నారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సో ఫోర్స్డ్ టు ద సెల్ దేర్ ల్యాండ్స్ అండ్ సో మైగ్రేటెడ్ టు ద టౌన్స్ యాజ్ ఏ లేబరర్స్. చాలా మంది కూడా పాపం
వీళ్ళు లోన్స్ తెచ్చుకున్నారు. అండ్ అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో మనీ ల్యాండర్స్ దగ్గర అండ్ అదేవిధంగా బ్రోకర్స్ దగ్గర కూడా అప్పు తెచ్చుకున్నారు. సో మరి ఆ అప్పు తీర్చలేని పక్షులు వాళ్ళకు ఉన్న భూమి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని అమ్మి వాళ్ళు సో పట్టణాలకి నగరాలకి వాళ్ళు వలస వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ లేబరర్స్ కూలి వాళ్ళుగా, ఇక్కడ ఉన్న రైతులే పట్టణం వెళ్ళి వాళ్ళు లేబర్ కూలి వాళ్ళుగా మారుతున్నారు టుడే. సో 4 out of 5 small farmers are facing this adverse conditions. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా టుడే ఈ రోజులలో ఎక్కువగా సో 4/5 స్మాల్ ఫార్మర్స్ అమ్మ, చిన్న రైతులు, సన్నకారు రైతులు, వీళ్ళు చక్కగా వీళ్ళు పాపం ఏం చేస్తున్నారు, వేరే ఆల్టర్నేటివ్ ఏది లేకపోవడం వల్ల సో వీళ్ళు ఇంకా చాలా కూడా పాపం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి కండిషన్స్ వీళ్ళే పాపం ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఆన్ ద other hand big farmers benefit from the new equipments and the growing market for the agriculture produce. అదే విధంగా ఇక్కడ బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో బిగ్ ఫార్మర్స్ అంటే 25 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతుల్ని బిగ్ ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు చాలా ఎంతో టెక్నిక్గా వస్తున్న ఎక్విప్మెంట్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా పంటని అధిక దిగుబడి వచ్చేలాగా పండిస్తున్నారు. ఆ విధంగా గ్రోయింగ్ ఏ మార్కెట్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, వాళ్ళు పండించిన పంటనే వ్యవసాయాన్ని ఉత్పత్తిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ పండిస్తున్న ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే మార్కెట్కి తీసుకెళ్తున్నారు. సో దే హ్యావ్ ఎన్ అవే అండ్ సో diversified their చూడండి ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ద సెట్టింగ్ ఆఫ్ ఏ డైరీ ఫార్మ్స్. అదే విధంగా వీళ్ళు ఇంకా దే హ్యావ్ నౌ ఇంకా కూడా వాళ్ళు బాగా డెవలప్ అయ్యి ఇంకా వాళ్ళు సెట్టింగ్ ఆఫ్ డైరీ ఫార్మ్స్ కూడా కొన్ని పెడుతున్నారు అన్నమాట. సో పౌల్ట్రీ ఫార్మ్స్, ఆ డైరీ ఫార్మ్స్ ఏంటైనా మనం కనుక చూసుకున్నట్టయితే సో పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే ఇక్కడ కోళ్ళ ఫార్మ్ ఇలాంటివి కూడా సో కొన్ని డైరీ ఫార్మ్స్ పెడుతున్నారు. ఓకేనా, సో డైరీ ఫార్మ్స్ బాగా పికప్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరీ ఫార్మ్స్ అండ్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు పెడతా ఉన్నారన్నమాట. పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే తెలుస్తాము, కోళ్ళ ఫార్మ్, డైరీ ఫార్మ్స్ అంటే మిల్క్, ఇవన్నీ కూడా ఫార్మ్స్ పెడుతున్నారు. ఎందుకని బాగా వాళ్ళు డెవలప్ అయ్యారు, అభివృద్ధి చెందారు కాబట్టి. ఓకేనా, సో ఇంకా షాప్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఫర్టిలైజర్ షాప్ కానీ వాటర్ రిపేర్ షాప్స్ అండ్ స్కూల్స్. ఓకేనా, ఇంకా స్కూల్స్ అండ్ సో మనీ ల్యాండర్, సో మనీ ల్యాండింగ్ ఎక్సెట్రా. సో ఈ విధంగా పికప్ అయిన వాళ్ళేమో ఈ విధంగా కొన్ని ఫార్మ్స్ ఏంటంటే డైరీ ఫార్మ్ కానీ పౌల్ట్రీ ఫార్మ్ షాప్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు అనమాట. సో అగ్రికల్చరల్ laborers are not getting enough work and their wages are not rising. మరి అదేవిధంగా అగ్రికల్చరల్ లేబరర్స్ కూలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు నాట్ గెట్టింగ్ ఇనఫ్, వాళ్ళు సరిపోయినంత డబ్బు రావడం లేదు. అదేవిధంగా పాపం వాళ్ళు సో వాళ్ళకి ఇచ్చే వేజెస్ అంటే వేతనాలు కానీ డబ్బు కానీ వాళ్ళకంతా సో నాట్ రైజింగ్ సరిపోవడం లేదు. అండ్ సఫిషియెంట్గా కూడా వాళ్ళకి ఎంత మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కష్టపడ్డా కూడా వాళ్ళకి సో సరిపోయినంత డబ్బు రావడం లేదు, వాళ్ళ జీవితం తృప్తికరంగా కూడా లేదనమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ప్రొవైడ్ రిలీఫ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ డేస్ ఇన్ ద ఇయర్. మరి గవర్నమెంట్ ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ పథకాలు అమలు చేసింది. ఆ పథకాలు కూడా వాళ్ళకి సంవత్సరం మీద కొన్ని వారాలు మాత్రమే పనిని కల్పిస్తుంది. మరి రోజు వాళ్ళ ఇయర్ మొత్తం కూడా వాళ్ళ జీవనాధారం కల్పించాలి. మరి ఇక్కడ వాళ్ళ పొలం ఏమో చూస్తేనేమో సో ఏమవుతుంది, వాళ్ళు చేసిన అప్పటికే పొలాన్ని అమ్ముకుంటున్నారు, కూలీలుగా పనిచేస్తున్నారు. ఆ కూలీలుగా పనిచేయడం వల్ల వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు, అదంత ఆదాయం తృప్తికరంగా కూడా ఉండట్లేదు. సో అదేవిధంగా వీళ్ళ పని కూడా గవర్నమెంట్ కూడా కల్పించే పని ఎలా ఉందంటే ఫ్యూ డేస్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అనమాట సంవత్సరానికి. సో దే ఆర్ మైగ్రేటింగ్ టు అదర్ విలేజెస్ ఆర్ అర్బన్ ఏరియాస్. దానివల్ల పాపం వాళ్ళు ఉన్న భూమిని ఉన్న ఇంటిని కూడా అమ్ముకొని సో బ్రతుకు జీవుడా అంటూ పట్టణాల వైపు నగరాల వైపు సో వాళ్ళ జీవనాధారం పర్పస్ వెళ్తున్నారు. ఓకేనా, ఈ రోజుతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో దే హ్యావ్ ఏ సమ్ అడ్వర్డ్స్ ఆర్ దేర్ అగ్రికల్చర్ అండ్ laborers and money lender, cash crops, small farmers, so and contracting farming, pesticides, migration, సో ఖరీఫ్ వంటివి అడ్వర్డ్స్ రాయండి. అండ్ అదేవిధంగా హోంవర్క్ నాని ఇక్కడ
ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇచ్చాడు కదా నాన్న, పర్సన్, మెన్, ఉమెన్ మనం చెప్పుకున్నాం కదా. సో మెన్ ఉమెన్ ఉంది. సో వేజెస్ డ్యూరింగ్ ద నార్మల్ సీజన్ బట్టి సో జెంట్కి ఎంత వస్తాయి, లేడీస్కి ఎంత వస్తాయి. సో వేజెస్ డ్యూరింగ్ ద హార్వెస్టింగ్ సీజన్ అంటే ఇప్పుడు కోత టైం, పంటలు కోసే టైం కదా, పంట కోసే టైం అప్పుడు మెన్కి ఎంత వస్తాయి, ఉమెన్కి ఎంత వస్తాయి. అదేవిధంగా వేజెస్ నాన్ అగ్రికల్చర్ వర్కర్ కాకుండా మిగతా పని చేసినప్పుడు వాళ్ళకి ఎంతవరకు వస్తాయి. అండ్ వేజెస్ పెయిడ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇవన్నీ లెసన్లోనే ఉన్నాయి నాన్న. ఇక్కడ పేజ్ నెంబర్ 63లో ఇక్కడ సెకండ్ ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇచ్చింది. ఈ టేబుల్ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ హార్డ్ వర్డ్స్ అండ్ ఇది క్వశ్చన్ ఒకటి ఆన్సర్ రాసి పంపండి. అండ్ టర్న్ ఆఫ్ ద పేజీ నాన్న, ఇక్కడ 7th వన్ కూడా ఉంది నాన్న. కంపేర్ ద ఫార్మర్స్ ఆఫ్ వెంకటాపురం అండ్ సో ఫర్నిష్డ్ డీటెయిల్స్. ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సబ్జెక్ట్ ఇక్కడ చదవండి. రవి, రాము, విజయ్ కుమార్ వీళ్ళకున్న సో సైజ్ ఆఫ్ ఏ ల్యాండ్స్ ఇన్ ఎకర్స్, వాళ్ళకి ఎన్ని ఎకర్స్ భూమి ఉందో ఆ విధంగా పేర్ల ప్రకారం లెసన్లో ఉంది. అది చదివి ఈ బాక్స్ కూడా ఫిల్అప్ చేసి 2 బాక్స్ రేపు హోంవర్క్ సెండ్ చేయండి. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నా రేపు న్యూ చాప్టర్తో మళ్ళీ మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. బై టేక్ కేర్, సీ యు అగైన్, మీట్ టుమారో.